హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము కీన్వాని ఎలా కుక్ చేసుకుందామో చూద్దామండి. కీన్వా అనేది ఫుల్గా ప్రోటీన్స్తో ఉన్న ఫుడ్ అండి. ఇది హై ప్రోటీన్ ఫుడ్. ఈ కీన్వాతో అయితే మనము ఫిష్, చికెన్, ఫిష్ కర్రీ, చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఏ కర్రీతో అయినా కూడా, వెజ్, నాన్ వెజ్ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రైస్తో పోల్చుకుంటే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇది. ఇలా మనము ఈ లైఫ్ స్టైల్లో చక్కగా ఇలా చేంజ్ చేసుకుంటూ రైస్కి బదులు మనం ఇలా కీన్వాని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వైట్ రైస్ కన్నా ఈ కీన్వాలో ప్రోటీన్ వాల్యూస్ కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇందులో. ఇదైతే మనకి కీన్వా అండి, ఇలా ఉంటుంది. రైస్ బదులు దాని ప్లేస్లో మనము ఈ కీన్వాని యాడ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఇలా మార్చుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఇలా చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నానండి కీన్వాని. ఇదైతే చిన్న గ్లాస్తో మనకి ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది. సో ఇలా ఒక 2 గ్లాస్ వేసుకుందాము. ఈ 2 గ్లాస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా మనం రైస్ కడిగినట్టుగానే దీన్ని కడుగుదామండి. ముందుగా అయితే దీంట్లో వాటర్ వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత దీన్ని కడుక్కుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని వాటర్ వేసుకుంటూ కొంచెము రబ్ చేసుకుంటూ ఇలాగా ఒక 15 నిమిషాలు సైడ్ పెట్టిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా రబ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని అయితే నార్మల్ రైస్ కడుగుతున్నట్టుగా కాకుండా ఇలా ఒక స్ట్రైనర్తో కానీ కడిగితే మనకి చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇది. లేకపోతే మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని అయితే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 2 గ్లాసుల కీన్వాకి నేనైతే 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. 5 గ్లాస్ వేయడం వల్ల చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. అదే మీరు 4 గ్లాస్ అన్నా వేసుకోవచ్చు. 4 గ్లాస్ వేసుకుంటే కొంచెము స్టిఫ్గా ఉంటుందండి అది కీన్వా. కాబట్టి మీరు దాన్ని బట్టి కొంచెం మెత్తగా కావాలంటే 5 గ్లాసు, కొంచెం స్టిఫ్గా ఉన్న పర్వాలేదు అనుకుంటే 4 గ్లాస్ వేసుకున్నా కరెక్ట్గా మనకి చక్కగా కుక్ అయిపోతుంది. తినడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ వైస్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా మన లైఫ్ స్టైల్లో రైస్కి బదులుగా దీన్ని మనం యాడ్ చేసుకుంటే కీన్వాని చాలా బాగుంటుందండి. దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ కానీ ఫైబర్ కానీ చాలా ఎక్కువగా ఉన్నదండి. దీంట్లో డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇలా కీన్వా తీసుకోవడం చాలా మంచిది. షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాకపోతే కీన్వా అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం తీసుకోవడానికి వీలు కాకపోయినా మనం వైట్ రైస్ని కొంచెం అవాయిడ్ చేసుకొని బ్రౌన్ రైస్ కానీ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ కీన్వా మాత్రము వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తినండి. లైఫ్ స్టైల్ ఇలా మార్చుకొని కీన్వాని అయితే అలవాటు చేసుకోండి. మంచి ఫుడ్ ఇది. పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిదండి ఇది. తినండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.